Watch it, you will enjoy. పిల్లలు కమాన్ చప్పట్లు గట్టిగా. పిల్లలు మీ అందరి కోసమే స్పెషల్గా అంజుబాబు గారు అరేంజ్ చేశారు ఈ ప్రోగ్రాం. तेरे बिना क्या वजूद मेरा, हम तेरे बिना अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो। एक पल दूर गवारा नहीं, तेरे लिए हर रोज है जीते, तुझको दिया मेरा वक्त सभी, कोई लम्हा मेरा ना हो तेरे बिना, हर सांस क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो, क्योंकि तुम ही हो, अब तुम ही हो मेरी आशिकी, अब तुम ही हो। వావ్, గట్టిగా చెప్పట్లండి ఒకసారి. వండర్ఫుల్ యాక్ట్ బై రవి. సో నెక్స్ట్ అంజలి ఆర్కెస్ట్రా వాళ్ళు ఒక మంచి పాటతో రాబోతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఓకే, ఆవిడ మాట్లాడేస్తాను. ఇది అడవిపాలెంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నేను రావడానికి ముఖ్య కారణం నా స్నేహితులే. వీళ్ళందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించగానే వచ్చాను. ముఖ్యంగా చెరుకు రంజిబాబు గారు, ప్లీజ్ ఆయన నన్ను ఇన్వైట్ చేశారు, చాలా సంతోషం.
చెప్పాను కదా, అడవిపాలెం దాటి మా ఊరు వెళ్ళేవాడిని. నేను పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిల మండలం బూరుగుపల్లి అనే చిన్న ఊర్లో పుట్టి జెమినీ టీవీలో యాంకర్గా మీ అందరినీ మెప్పించి తర్వాత 15 సంవత్సరాలు నా కళ 2025 నిజం చేసింది. అది త్వరలో నేను మీ ముందుకి పాంచాలి పంచభద్రిక అనే ఒక సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నాను. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు నేను హీరోలుగా చేయడం జరిగింది. ఆ తర్వాత ఆత్మకథ అనే ఇంకో సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమా గురించి నన్ను మీకు పరిచయం చేసుకోవడానికే ఈరోజు ఇక్కడ వరకు వచ్చాను. నేను పుట్టి పెరిగింది భీమవరంలోనే నా చదువు ఎడ్యుకేషన్ అంతా జరిగింది. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ప్రయాణం చేసి ఇంతమందిని కలవడానికి రావటం అనే మా ఆశ మీరు మాకు ఇచ్చే విజయం వెనకే దాగి ఉంటుంది. కాబట్టి మీ మంచి మనసుతో మేము చేసిన సినిమాలు కానీ స్కిట్లు కానీ ప్రోగ్రాంలు కానీ మీరు చూడడం, మీరు ఆశీర్వదించడం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ చాలా దూరం ప్రయాణం చేసి మీకోసం నేను మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. దేన్నైనా నమ్మండి, కానీ ప్రపంచంలో ఒకటి నమ్మకండి, అది గూగుల్. నోట్లో నాలుక ఉంది, మాట్లాడితే మనిషి సమాధానం చెప్తాడు. అడిగి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళండి. బాబీ బాబు నాకు ఈరోజు ఒక అడ్రస్ చెప్పడం జరిగింది, అది గూగుల్లో నాకు సెండ్ చేయడం జరిగింది. నేను అక్కడికి అడిగాను, అది ఇలప కుర్రా ఇలపర్రా అని. ఇలప కుర్రే అన్నాడు. నాకు తెలుసు, నేను రోజు ఇటే తిరుగుతాను, అడిగిపోయాలని చెప్తే డైరెక్ట్గా ఎక్కడికే వచ్చావని. దాదాపుగా నేను పెరవలి వైపు, అంటే ఇటువైపు పెరవలి, మార్టేరు, పెనుగొండ ఇవన్నీ దాటి చాలా దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ బావి నాకు చెప్తే ఇక్కడికి వచ్చా. కాబట్టి నోట్లో నాలుక ఉంది, ఎవరినైనా ఆపి అడగండి ఎక్కడికైనా వెళ్ళాలంటే. మన చేతిలో ఎవరన్నారో కానీ గూగుల్ తల్లి అని, తల్లిదండ్రులు ఎవరో కాదండి. మనం మనుషులతో మాట్లాడితే అన్ని అడ్రస్లు దొరికితే అన్ని ప్రాంతాలకి వెళ్ళొచ్చు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో అడిగితే, ఏమండి ఎక్కడికి వెళ్ళాలి, రండి నేను తీసుకెళ్తా అనే మనుషులు ఉంటారు. భోజనం పెట్టి సాదరంగా ఆహ్వానించే మనసులు ఉంటాయి. ఇలాంటి ప్లేసుల్లో గూగుల్ని అస్సలు నమ్మొద్దండి. గూగుల్ అనేది ఒట్టి భ్రమ మాత్రమే. ఇక ఈ అడవిపాలెం పాలకొల్లు బత్తాయిలు ఎంతమందికి తెలుసు? అఫ్కోర్స్ ఇప్పుడు లేవనుకోండి. పాలకొల్లు బత్తాయిలు ఈ ప్రాంతంలోనే, ఇక్కడే ఈ ఏరియాలోని చుట్టుపక్కలే పాలకొల్లు బత్తాయిలు అందరికీ తెలుసు. అవి ఇప్పుడు లేవు, బట్ మనకు దూరం అయిపోయినాయి. ఈ సినిమా రంగం నుంచి మేమందరం వచ్చి మీ ముందు నుంచుంటున్నాం అంటే మీరే కారణం. రోజు మీ ఇళ్లల్లో, మీ టీవీల్లో మేము కనిపిస్తూ ఉంటాం, మీతో మాట్లాడుతూ ఉంటాం. కానీ మా ప్రయత్నాలు ఎప్పుడూ మీకు దగ్గర అవ్వడం కోసమే ఉంటాయి. అలాంటి ప్రయత్నమే నేను ఈ సంవత్సరం 2 సినిమాల ద్వారా మీ ముందుకు వస్తున్నాను. త్వరలో ఇంకొక సినిమా కూడా షూటింగ్ జరుగుతోంది పక్కనే సక్కనేటిపల్లిలో. అందులో నేను, మీ అభిమాన నటుడు సునీల్, సముద్రకని గారు వీళ్ళందరూ చేసాం అదొక సినిమా. అది కూడా కొక్కో రొక్కో అనే సినిమా. అది కోడిపుంజికి సంబంధించిన సినిమా. కోడిపుంజి అందులో హీరో, మేము పాత్రలు మాత్రమే. అది కూడా త్వరలో మీ ముందుకు వస్తుంది. నాకు ఇక్కడ ఏం నచ్చిందంటే అడవిపాలెంలో నాకు ఒక్క మాట ఇవ్వండి, ఒకే ఒక్క మాట. నా సినిమా వస్తే నా కోసం, మీ తమ్ముడి కోసం, మీ ఇంట్లో మనిషి కోసం థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్. థియేటర్లో సినిమా చూస్తారని మీరు మాట ఇస్తున్నారు. మీ కరతాళ ధ్వనులే నాకు రేపు విజయాన్ని ఇస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ పెరవలి వరకు వెళ్ళి వెనక్కి వచ్చా. ఎందుకు వచ్చా? మీకోసం వచ్చా. సో ఎంత ఉంటుంది? మా దగ్గర 2-3 కిలోమీటర్ల దూరంలో పాలకొల్లులోని బోల్డ్ థియేటర్లు ఉన్నాయి. నా సినిమా వచ్చినప్పుడు ఈ అబ్బాయి అడిగాడు అని ఆ అక్క, తమ్ముడు, అన్నయ్య, బావ, మావయ్య, పెదనాన్న, చిన్నాన్న అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. చూస్తున్నారా? నిన్నే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి చేతుల మీదుగా భీమవరంలో నేను పాంచాలి పంచభద్రిక అనే చిత్రం టీజర్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం మా పంచ్ ప్రసాద్ ఆధ్వర్యంలో మెంటే పార్థసారథి గారు లాంటి ఉద్దండులు, అలాగే మొన్న వీరవాసరంలో
బెజవాడ బెబ్బులి వంగవీటి మోహన్ రంగా గారి తనయ ఆవిడ చేతుల మీదుగా నా ఆత్మకథ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఇదంతా నేను హైదరాబాద్లో చేయొచ్చండి. హైదరాబాద్లో నా కోసం ఉన్నవాళ్ళు వీడు నేను సునీల్ గారు బాగా క్లోజ్. అంటే సునీల్ అని ఎందుకు చెప్తున్నానంటే భీమవరం వీడు వాడు వీళ్ళిద్దరు కలిస్తే ఊకే భీమవరం అరే భీమవరం సో చెప్తాడు వాడే భీమ అనేవాడిని నేను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది నిన్న ఈ రోజు మీ ప్రేమ మీ అభిమానం చాలా గొప్పది. నిజంగా వీడు చెప్పింది నిజమే అనిపించింది. సో వీడు నేను సునీల్ గారు చాలా సినిమాలు ఆర్టిస్ట్ అవ్వకముందు ట్రై చేసి ఆఫీసులు తిరిగే వాళ్ళం ఫోటోలు పట్టుకొని ప్రతి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. ఎక్కడంటే వేషం కోసం క్యారెక్టర్ల కోసం ఇచ్చేవాడు. అంత కష్టపడి వీడు ఆ యాంకర్ స్థాయి నుంచి నటుడి నుంచి ఈరోజు హీరో అయ్యాడు. మీ భీమవరం కుర్రాడు. డెఫినెట్గా అది కూడా తినడానికి ప్రయత్నిస్తా. అదేనా ఇక్కడ ఫేమస్ కాజా బిర్యానీ. కాజా జమినీ సురేష్ గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మొన్న బాబీ అన్న ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ చేసి మా ఊరు రావాలండి, ఒకసారి వచ్చి మా స్టేజ్ మీద మీరు మాట్లాడాలంటే తప్పకుండా వస్తాం, గ్యారంటీగా 15వ తారీఖు సాయంత్రం ఎన్ని పనులు ఉన్నా సరే మానుకుని మీ అడిగిపోవడం వస్తాను, మాది కూడా సినిమా రిలీజ్ ఉంది అన్నారు. ఇది మన బూరుపల్లి వాసి మన నియోజకవర్గం నుంచి ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి చాలా సినిమాల్లో కామెడీగా చాలా సినిమాలో యాక్ట్ చేసి ఎంతో కష్టపడి ఎంతో స్టేజ్కి వచ్చిన మన జమినీ సురేష్ అన్నకి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని, అలాగే మన నియోజకవర్గ పేరు నిలబెట్టాలని మరీ కోరుకుంటూ మా గ్రామానికి ఇచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. అండ్ బాబీ, నా చిత్రం శ్రీను అండ్ పంచ్ ప్రసాద్ గారు అండ్ మీరు అండ్ స్టేజ్ మీద ఉన్న అందరూ ఏమంటే బ్యాటరీ అయిపోద్ది. ఎందుకంటే సెల్ ఫోన్లు సెల్ఫీలు ఎన్ని తీస్తారండి మీరు. అదృష్టం మాకు కలిగింది. సో అలాగే బాబీ థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకున్నాం చెరుకూరి అంజుబాబు గారికి, అలాగే బాబీకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకున్నాం. ఎందుకంటే వీళ్ళు ఈవెంట్ మాకు చెప్పడం వల్లే మేము ఇక్కడ దాకా వచ్చాం, మిమ్మల్ని కలిసాం, ఈ ఆనందమైన సమయం మీతో గడిపాం. థ్యాంక్ యూ. అడవిపాలెం వాళ్ళందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఆ భగవంతుడు చల్లగా చూడాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఏమాత్రం ఆలస్యం బ్యాక్ టు బ్యాక్ సాంగులతో అదరగొట్టడానికి మా అంజలి ఆర్కెస్ట్రా రెడీగా ఉంది. సో ఇక ఏమండి ఒక్క నిమిషం, ఏమండి చిత్రశ్రీ గారు, పెద్ద మనిషి, ఓకే ఇందాక ఏదో బాబీ నా మీద ఎగురుతుంటే ఓ సపోర్ట్ చేసావు బాబీకి. మా ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప అంటే మగవాళ్ళే గొప్ప అన్నావు. అవును, మరి మగవాళ్ళే గొప్ప. దేంట్లో గొప్ప? అన్నిట్లో గొప్పే. మగవాళ్ళు అన్నిట్లో గొప్పే. అంటే మా ఆడవాళ్ళు లేకుండానే గొప్ప మీరు? అసలు మగవాళ్ళు లేకుంటే వీళ్ళకి అర్థం అవ్వట్లేదు మ్యాటర్. ఎక్కడ మగవాళ్ళు లేకపోతే ఏముండదు, ఏముండదు. మేము లేకపోతే ఏముండదు మీకు. నాకు తెలిసి ఇలా ముగ్గురికి పెళ్ళిళ్ళు కాలేదు అనుకుంటా. ఓ రెచ్చిపోతున్నారు ముందు కూర్చొని. కాదా, పెళ్లి కాలేదు కదా మీ ముగ్గురికి?